టోటల్గా దీన్నంతా కార్బోరేటర్ అంటాం. ఓకే, ఇది టీపీఎస్ సెన్సర్ అంటాం, థ్రాట్లీ పొజిషన్ సెన్సర్ అనమాట. మనకి థ్రాట్లీ వాల్వ్ కేబుల్ కనెక్షన్ అనమాట. ఇది ఇంటాక్ మ్యానిఫోల్డ్ అంటాం దీన్ని, ఇంటాక్ ఎయిర్ మ్యానిఫోల్డ్ అంటాం దీన్ని, చోక్ అంటాం దీన్ని, ఫ్యూల్ ఇంటాక్ వాల్వ్. నెక్స్ట్ దీన్ని డ్రైన్ స్క్రూ అంటాం, డ్రైన్ పైప్ అంటాం. సరే ఓకే చూపిస్తాను. ఓకేనా, ఓవర్ఫ్లో పైప్ అంటాము, ఓవర్ఫ్లో పైప్. ఇది ఫ్లోట్ ఛాంబర్ అంటాం, ఫ్లోట్ ఛాంబరు. దీన్ని ఫ్లోట్ పిన్ అంటాం, ఫ్లోట్ పిన్ను, ఫ్లోట్ అంటాం దీన్ని ఫ్లోట్ వాల్వ్ అంటాం. పెట్రోల్ ఫ్లోట్ ఛాంబర్లోకి రావడానికి ఆపడానికి కంట్రోల్ చేసేది ఫ్లోట్ వాల్వ్ అంటాం అనమాట. ఈ ఫ్లోట్ ఛాంబర్లో పెట్రోల్ నిండిపోగానే ఈ ఫ్లోట్ వెళ్ళి ఏం చేస్తుంది, ఫ్లోట్ పిన్ నొక్కేసి పెట్రోల్ ట్యాంకులో నుంచి రాకుండా ఆఫ్ చేస్తుంది అనమాట. ఇది మెయిన్ జెట్ అంటాము. మెయిన్ జెట్ అనేది ఇది స్లో జెట్ అంటాము. ఇది స్లో జెట్ అంటాము. ఇక్కడ ఇది మెయిన్ జెట్ ఎయిర్ గ్యాలరీ, ఇది స్లో జెట్ ఎయిర్ గ్యాలరీ. బండి స్టార్ట్ చేయగానే ఈ స్లో జెట్ ఎయిర్ గ్యాలరీ నుంచి ఎయిర్ వెళ్ళి ఈ స్లో జెట్ నుంచి ఫ్యూల్ని తీసుకుంటుంది. అలాగే బండి యాక్సిలేటర్ ఇవ్వగానే బండి స్టార్ట్ అయ్యి మూవ్ అవ్వగానే మెయిన్ జెట్ ఎయిర్ గ్యాలరీ నుంచి ఎయిర్ వెళ్ళి మెయిన్ జెట్ నుంచి ఎయిర్ ఫ్యూల్ మిక్సింగ్ని ఇంజిన్లోకి తీసుకుంటుంటుంది. మెయిన్ కార్బోరేటర్ పర్పస్ ఏంటంటే మనకి పెట్రోల్ ట్యాంకులో ఉన్న పెట్రోలు మనకి ఓన్లీ పెట్రోల్ ఒకటే మండదు, ఎయిర్ కూడా మిక్సింగ్ అయ్యి రెండు కలిసి మండుతుంది. అందువల్ల ఏంటంటే ఎంత ఎయిర్ వెళ్తే ఎంత ఫ్యూల్ తీసుకోవాలనేది ఈ కార్బోరేటర్ టీపీఎస్ సెన్సార్ ద్వారా మన స్పీడ్ని పెట్టి ఇంత ఎయిర్ తీసుకుంటే ఇంత పర్సెంటేజ్ ఫ్యూల్ తీసుకొని రెండు మిక్సింగ్ చేసి మనకి ఇంజిన్కి పంపిస్తుంటుంది అన్నమాట.